చైర్మన్ అయినారు. 2 కార్పొరేషన్ ప్లస్ 2 కార్పొరేషన్ మున్నూరు కాపు, 13 మంది మున్సిపల్ చైర్మన్స్ కూడా మున్నూరు కాపు. కాస్ట్ కూడా కొంత పనిచేస్తుంది. వీళ్ళు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంప్ చేయడానికి కొంత కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. మనోడు చైర్మన్ అవుతుంటే ఇంకా నుండి ఏం చేస్తాం అని చెప్పి అట్లా లాక్కొని పోతారు. ఓకే ఓకే. సో ఓవరాల్ గా మీరు ఎట్లా చూస్తారు వి ప్రకాష్ గారు? నేను చెప్పిన ఎగ్జాంపుల్ అమన్గర్ నర్సాపూర్ లో భారతీయ జనతా పార్టీ మద్దతు కాంగ్రెస్ విజయం, రాయకల్లో కాంగ్రెస్ మద్దతు బీఆర్ఎస్ విన్, పటాన్ చెరువులో బీఆర్ఎస్ కాంగ్రెస్, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇప్పుడు స్థానిక పరిస్థితులు, స్థానిక నాయకత్వం ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో ఎన్నికలలో, ఇవి పార్టీ టికెట్లు ఇవ్వకుండా డైరెక్ట్ గా పంచాయతీ ఎన్నికలు ఎటు జరుగుతాయి. కరీంనగర్ లో కూడా బీఆర్ఎస్ కోఆపరేట్ చేయడంతో బీజేపీ మేయర్ సీటు వచ్చింది. కోఆపరేషన్ నిన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఉండే. కరీంనగర్ లో బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కలిస్తే మాత్రం ఊరుకోని అన్నారు. ఏం జరిగిందో ఏందో గానీ వాళ్ళ ఇంకా అక్కడ ఉన్న పరిస్థితి సంగప్ప గారు చెప్పాలి ఏం జరిగిందో. బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేయాలి? మీరు ఎవరికి సపోర్ట్ చేయకుంటే చాలు అక్కడ. మరి అట్లే చేసింది కదా. ఇప్పుడు నిన్నటి వరకు కాంగ్రెస్ సపోర్ట్ అన్నారు, నిన్న కూడా అనలేదు. వాళ్ళ నిన్న క్యాంప్ లో ఉండే వాళ్ళంతా. ప్రకాష్ అన్న చెప్పిందంటే ఒకటి వాస్తవం, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలని. కానీ వాళ్ళు నిన్నటి దాకా కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారు, వాళ్ళంతా మాట్లాడుకున్నారన్న విషయం ఆల్రెడీ మీడియాలో వచ్చింది. అన్నింటిలో కూడా వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి అనే విషయం పైన లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కీలక మంత్రి గారు మాట్లాడుతున్న విషయం మా మీడియాలో, సోషల్ మీడియాలో బాగా వచ్చింది. కాకపోతే చివరికి వాళ్ళకి కాంగ్రెస్ చేయలేరు. కాంగ్రెస్ చేసిన ఏమవుతుంది? ఒకవేళ కాంగ్రెస్ చేసిన బీజేపీని అడ్డుకునే పరిస్థితి లేదనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే మాకు ఇండిపెండెంట్ నలుగురు వచ్చారు, అందులో ఒకరిని వాళ్ళకి బలవంతంగా కారెక్కించుకొని పోయారు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు. కానీ 3 మా ఉన్నారు, 33 ప్లస్ సంజయ్ గారు 34. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు కూడా చేరుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు మేము ఏం చేసినా ఏం సాధించలేమన్న కూడా దీంతో బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు తప్ప, శరత్ అన్న చెప్పినట్టు మాకేం సపోర్ట్ చేయలేదు. శరత్ అన్న వాళ్ళే మా కోసం ఏమో సైలెంట్ గా లేరు. ఓటేసినా అది పనిపెట్టడం కాదు, ఓటు వేయకపోయినా వాళ్ళకి లాభం జరిగేది కాదు. అందుకే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మా కోసం ఏం సైలెంట్ గా లేరు. మమ్మల్ని వీలైనంత వరకు మమ్మల్ని అక్కడ బీజేపీ రాకుండా ఉండేందుకే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ నంబర్ గేమ్ లో మేమే ముందున్నాం కదా. మేము 30 మంది ఉన్నారు, ప్లస్ 3 మా ఇండిపెండెంట్ మాతో ఉన్నారు, మా కార్పొరేటర్ టీమ్ లో ఉన్నారు. ఆ టీం అంతా నేను చెప్పాను, ఇంత భరత్ చెప్పాను నేను. ఆ టీం అందరినీ నేనే కోఆర్డినేట్ చేశాను. కాబట్టి 33 మంది ప్లస్ ఫార్వర్డ్ బ్లాక్ ఏం చేసింది లాస్ట్ కు ఏమైంది ఫార్వర్డ్ బ్లాక్ ఆమె లాస్ట్ కి ఏం చేసింది? ముందు బీజేపీ కలిసిన తర్వాత కాంగ్రెస్ నన్ను కిడ్నాప్ చేశారు స్వచ్ఛందంగా అని చెప్పారు కదా, లాస్ట్ కి ఏం చేసింది ఫార్వర్డ్ బ్లాక్ ఆమె? మాకు ఆమె చేయలేపలేదు, మాకు ఓటేయలేదు. వేయలేదా? ఓకే, మాకు ఓటేయలేదు. ఎందుకంటే నిజానికి అదే చెప్పాను కదా, ఆమె భర్త మా కార్పొరేటర్ టీమ్ లో ఉన్నాడు. మరి సడన్ గా ఏమైందేమో ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసిందని మా వాళ్ళు అడగడానికి వెళ్ళారు. అప్పటికి అక్కడ ఒక పోలీస్ కార్ వచ్చింది. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, చాలా విచిత్రాలు జరిగాయి. ఏంటంటే భర్తనేమో నా భార్యను కిడ్నాప్ చేశారంటారు, భార్యనేమో నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదంటారు. అంటే భర్త ఒక పార్టీతో మాట్లాడుకున్నది, భార్య ఒక పార్టీతో మాట్లాడుకున్నారు. చాలా విచిత్రాలు కలిసి మున్సిపాలిటీలో తండ్రి నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని వాళ్ళు అంటారు, లేదు కిడ్నాప్ చేశారని వీళ్ళు అంటారు. ఇద్దరు చెరో పార్టీతో బేరం మాట్లాడుకొని జరిగాయి. అందుకనే ఈ కౌన్సిలర్ ఎన్నికలు డైరెక్ట్ ఎలక్షన్స్ ఈజ్ బెస్ట్. వరంగల్ మేయర్ గా అప్పుడు రాజేశ్వరరావు అయినారు, హైదరాబాద్ మేయర్ తీగల కృష్ణారెడ్డి. అది 2000 వరకు చాలా బాగా జరిగింది ఎలక్షన్. కౌన్సిలర్ ఎన్నికను ఓన్లీ వార్డు మెంబర్, ఆ ఇంపార్టెన్స్ కౌన్సిలర్ ద్వారా చైర్మన్ ఎన్నిక చేస్తే ఇదే విధంగా అయితే. భరత్ గారు, నాకు తెలిసి ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఈ ప్యానెల్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఇంటెలెక్చువల్సే. కాబట్టి నీ వాదనని ఎవరు కూడా వ్యతిరేకిస్తారని అనుకోవట్లేదు. ఈవెన్ ప్రకాష్ అని కూడా వ్యతిరేకించలేకైనా సాధ్యం కాదు అని లోకల్ గవర్నమెంట్స్ ప్రకాష్ గారు ఏమంటారంటే ప్రజలు మార్చుకోవాలంటే నేను కూడా చెప్తున్నాను మేయర్ ఎలక్షన్ ఆర్ చైర్పర్సన్ ఎలక్షన్, చైర్మన్ ఎలక్షన్ డైరెక్ట్ గా ఉంటే బెటర్. లేకపోతే ఆ ఓట్ల కోసము పైసలు పంచాలా, తర్వాత కౌన్సిలర్లని కార్పొరేటర్ కొనడానికి కూడా పైసలు పెట్టాలంటే ఏంది? నేను చెప్పాను కదా, మా కార్పొరేటర్లకి 2 కోట్లు 3 కోట్లు ఆఫర్ అయింది, 4 కోట్లు ఆఫర్ అయింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి?
సరే 10 ఏళ్ళు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయి, 2 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు, నెక్స్ట్ మేమే సంపాదించుకుంటాం వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది ఏంది ఇంతగానం డబ్బులు పంచడం ఏంది నాకు అస్సలు అయితే లేదు. కాకపోతే ఒకటి వాస్తవం, సరే ఇంతకుముందు ప్రకాష్ అన్న ఐడియాలజికల్ గా, ప్రకాష్ అన్న నాకు బాగా దగ్గర మిత్రుడే, ఐడియాలజికల్ గా చాలా సార్లు నేను జీ టీవీలో డిఫర్ అని వేరే డిఫర్ అయ్యాను. కానీ 100% చెప్తున్నాను, ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మాది ఇప్పుడు స్టార్ట్ అయింది మా శకం. ఇంతకుముందు మాకు 2 ఎంపీలు ఉండే, మొత్తం దేశంలో గవర్నమెంట్ వచ్చింది. కరీంనగర్ లో 2 కార్పొరేటర్లు ఉండే, కరీంనగర్ లో 2 కార్పొరేటర్లు ఉండే. ఈ రోజు ఎవరి సపోర్ట్ లేకుండా అలయన్స్ ఎవరితో అలయన్స్ లేకుండా సింగిల్ గా ఈరోజు కరీంనగర్ మేయర్ సాధించినాం. నిజామాబాద్ లో కూడా మేమే. ఆదిలాబాద్ లో ఎవరున్నారు? ఒక్క నిమిషం సంగప్ప గారు, ఒక్క నిమిషం. బాలకృష్ణ గారు క్యాంప్ లో ఉన్నారు, ఒక్క నిమిషం ఆయన మాట్లాడతారట. క్యాంప్ లో లేను భరత్ గారు, మా ఇంటి దగ్గరనే ఇల్లే క్యాంప్ కదా ఇప్పుడు, ఇల్లే క్యాంప్ కదా. లేదు, ఇంట్లోనే క్యాంప్ పెట్టారు. ఎందుకంటే భద్రాచలంలో వాళ్ళు పోలీసులు రద్దు చేస్తే ఇంట్లోనే 14 మందిని పెట్టుకున్నారు, అంతేనా? అందరం భరత్ క్యాంపులో ఉన్నాం ఇప్పుడు. అయితే భరత్ గారు ఏంటంటే, చెప్పండి, మా ఇంట్లోనే ఉన్నాము, సిపిఐ వాళ్ళు 4, మేము 10 మంది మా ఇంట్లోనే ఉన్నాము. క్యాంప్ ఏం లేదు, మా ఇంట్లో మేము ఉన్నాము. అదే నేను అందుకనే ఇల్లే క్యాంప్. ఇప్పుడే ఏదో సమాచారం వస్తే మా వాళ్ళు కూడా క్యాడర్ పెద్ద ఎత్తున వచ్చిండ్రు. ఏదో మా ఇంటి మీద ఏదో రైడ్ చేయబోతున్నారు పోలీసు వాళ్ళు, ఏదో మా వాళ్ళని తీసుకోబోతున్నారు, అది ఇదని ఏదో సమాచారం వస్తే పెద్ద ఎత్తున మా వాళ్ళు వచ్చిర్రు. ఇక మీరు నాకు కొంచెం లీవ్ ఇస్తే నేను వెళ్ళిపోతా. కానీ సంగప్ప గారు మాట్లాడిన దానికి ఒక చిన్న అది చెప్పి నేను వెళ్ళిపోతా. వాళ్ళు మాట్లాడితే సంగప్ప గారు బీజేపీ శకం స్టార్ట్ అయింది, బీజేపీ రోజులు స్టార్ట్ అని అంటున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా భరత్ గారు మీ ద్వారా. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వీరు ఎంతసేపు కరీంనగర్ మేయర్ మేము గెలుచుకున్నాం, కరీంనగర్ మేము గెలుచుకున్నాం, మొత్తం వారు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని మున్సిపాలిటీలు బీజేపీ గెలిచిందండి? నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గారు వారి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని మున్సిపాలిటీలు గెలిచింది? రఘునందన్ గారు మెదక్లో, నగేష్ గారు ఇక్కడ ఆదిలాబాద్ లో, ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఏరియాలో, ఇట్లా మీరు మహబూబ్ నగర్ లో డీకేఆర్ గారు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్లకు శాసనసభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది, ఎంత ఓట్ల శాతం వాళ్ళకు వచ్చింది? ఇక దాన్ని బట్టి బీజేపీ శకం స్టార్ట్ అయిందా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటికీ బీజేపీది డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే 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 సంగప్ప గారు, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. రేపు స్వేచ్ఛాయుత పద్ధతిలో ఎన్నికలు అయితే జరుగుతాయని కోరుకుందాం. ఎన్నికలు ఎవరు విజయం సాధిస్తారు? కాతర్పల్లిలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతాయని అయితే ఆశిద్దాం. ఎస్, రేపు. థ్యాంక్ యూ సంగప్ప గారు చెప్పండి. మాజీ ఎంపీ నేనేమంటా, సుమనన్న ఇష్టైనా కూడా ఆయన జీటీవీ డిబేట్ వినుకుంటూ పోవాలి. ఆదిలాబాద్ లో అక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ 21 సీట్లు వచ్చాయి. మాకు కేవలం 4 సీట్లు తక్కువ పడ్డాయి. ఆ 4 ఇండిపెండెంట్ మాకు వచ్చారు, ఇండిపెండెంట్ మాకు సపోర్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆఫర్ ఇవ్వలేకపోయినాం, ఇవ్వలేము కూడా అంతా. సుమిత గారు ప్లీజ్ మ్యూట్ చేయండి. ఒక్క మామూలు కార్పొరేటర్ కి అన్ని కోట్లకి వెళ్ళగలుగుతాం మేము, అన్ని కోట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే వాళ్ళు అట్లా ఎట్లా వెళ్ళిపోయినారు. సరే, నేనేమంటున్నా అంటే కొన్ని చోట్ల ఇది కావచ్చు, కానీ మేము అన్ని చోట్ల కూడా పోనీ చేసినాం చెప్తున్నాం కదా. అన్ని చోట్ల పోనీ చేసినాం, అన్ని చోట్ల కూడా మంచిది వచ్చినాం. మాకు కరీంనగర్ ఒక్క ఎగ్జాంపుల్, నిజామాబాద్ ఒక ఎగ్జాంపుల్, ఆదిలాబాద్ ఎగ్జాంపుల్. బైసా ఎవరు గెలిచారు? పైసాలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా పార్టీలో విపరీతంగా పోటీ ఉండడం వల్ల కొంతమంది బయట నుంచి పోటీ చేశారు. తర్వాత వాళ్ళు మా వాళ్ళే కదా, హిందూ వాహిని వాళ్ళందరూ మా వాళ్ళే కదా, హిందూ వాహిని వాళ్ళందరూ కూడా. వాళ్ళు బీజేపీతో ఉన్న వాళ్ళు మొన్నటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళు, బీజేపీ బాధ్యతలు ఉన్న వాళ్ళు. మొన్న దానిలో ఒకరిద్దరికి టికెట్ రాకపోవడంతో వాళ్ళు వేరే ఇండిపెండెంట్ చేసి మళ్ళీ మా బీజేపీతో అలయన్స్ తోనే బీజేపీ అందరు కలిసి చేశారు కదా. ఈ రోజు నారాయణపేటలో ఎవరు గెలిచారు? ఈ రోజు నారాయణపేటలో డీకే అన్న గారు ఉన్నారు, నారాయణపేటలో బీజేపీ గెలిచింది. ఇట్లా చాలా చాలా చోట్ల మేము రావాల్సినంత రాలే కదా, కింగ్ మేకర్ అయ్యాం మేము. కాకపోతే లోకల్ ఇష్యూ వల్ల మేము ఏం చేయలేకపోయాం, అక్కడ పార్టీ ఏం చేయలేకపోయింది. లోకల్ ఇష్యూలో వాళ్ళకి వదిలేసినాం అంతే. 8 మంది ఎంపీలు ఉంటే 2 మున్సిపాలిటీలు వచ్చాయి. 8 మంది ఎంపీలు ఉంటే 2 మున్సిపాలిటీలు, నారాయణపేట, బైన్సా. మీరు మున్సిపాలిటీలు